ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ కొన్ని కారణాల వల్ల నాకు ఆరోగ్యం బాగోలేక నేను న్యూస్ చెప్పలేకపోయాను ఇన్ని రోజులు. కాబట్టి ఇప్పుడు మనకి చాలా సంతోషకరమైన వార్త. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం రావడం అనేది చాలా గర్వకారణం. ఇదంతా కూడా ఈ ఎన్నుకోవడాలు, ఈ గెలుపంతా కూడా ప్రజలదే, ప్రజల సొంతమే, ప్రజల కోసమే. చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు, అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడం, వీళ్ళు ప్రమాణాలు స్వీకారం చేయడం చాలా చాలా ఆనందంగా ఉందండి. కాకపోతే ఎవరికి ఏ పదవులు ఇచ్చారు అనేది ముఖ్యమైనది కాదు. పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా, పదవిలో ఉన్నా లేకున్నా మంచి మాటలు మాట్లాడుకుంటూ మంచితనంతో ప్రజలందరికీ సహకరించాలని, ప్రజలందరికీ సహాయం చేయాలని, ప్రజల మన్నన పొందాలని కోరుకుంటున్నారు. దయచేసి ఎవరు కూడా నోరు బారేసుకోకుండా, బూతులు మాట్లాడుకోకుండా మంచితనంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఈ ఎమ్మెల్యేలు కూడా, ఎంపీలు కూడా అదే విధంగా మాట్లాడి దేశాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పని కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఈ కళ్ళతో ఎదురు చూసి మిమ్మల్ని ఎన్నుకున్నారు. మిమ్మల్నే కావాలా, మీరే కావాలా, తెలుగుదేశమే కావాలని చెప్పని పట్టుదల పట్టి మిమ్మల్ని ఎన్నుకున్నారు. కాబట్టి ప్రజలకి మీరు న్యాయం చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. జగన్ ఉన్న రోజులు ప్రతి ఒక్కటి దౌర్జన్యమే, ఏది దౌర్జన్యం లేకుండా ఆయన ముందుకు పోలేదు. ప్రజల సొమ్మే దోసుకున్నాడు. ఎక్కడ చూస్తే అక్కడ ఆయనకి ఇష్టం వచ్చినట్టు బిల్డింగులు కట్టి, ప్రజావేదికలు కట్టి, ఏమైనా అసలు ప్రజల గురించి ఆలోచించి ఆ ఆలోచనతో ముందుకెళ్ళి ప్రజలకు బాగా చేయాలన్న ఉద్దేశం మానుకొని ఆయన కోసం నేను ఇంకా 30 సంవత్సరాలు పరిపాలిస్తాను అన్న దురుద్దేశం పెట్టుకుని ప్రజల్ని హింసించాడే తప్ప ప్రజల కోసం ఏమాత్రం కూడా ఎక్కడ కూడా ఏ కోశాన కూడా న్యాయం చెయ్యాలి, న్యాయం జరగాలి అన్న ఆలోచన లేకుండా దుర్మార్గంగా, దుష్టుడుగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించాడు. అందుకనే ఆ ప్రజలు నిజంగా ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకోవాలి. మట్టి కనిపించారండి మొత్తానికి. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ని, ఆంధ్రప్రదేశ్లో జగన్ని ప్రజలు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతారు అన్న నిరూపించారు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రజలు తలుసుకుంటే గద్దె దించుతారు, గద్దె కూడా ఎక్కిస్తారు. ఏదైనా ప్రజల్లోనే ఉంది. ప్రజలు కోరుకుంటే ఏదైనా చేయగలుగుతారు. 10 పులులు వచ్చినా కూడా 100 మంది ప్రజలు పోయైనా సరే ఒకళ్ళిద్దరు ప్రాణాలు వదిలేసిన ఆ పులుల్ని చంపేస్తారు. అంత శక్తి ఉంటుంది ప్రజానికానికి. ప్రజలంటే మనుషులోయ్, ప్రజలంటే మట్టి కాదు అన్న ఒక ఆలోచనతో ముందుకు వస్తే చాలా బాగుంటుంది. ప్రజలందరికీ కూడా మంచి చేయాలని కోరుకోవడం. దుర్మార్గంగా ముందుకి ఎవరు కానీ, ఏ నాయకుడు కానీ దుర్మార్గంగా ముందుకు పోకూడదు. దుర్మార్గమైన సంపాదన సంపాదించుకోకూడదు. నీకున్న ఆస్తి చాలు. కావాలంటే నీకున్న ఆస్తిలో కొంత నువ్వు ప్రజలకి సహాయం చేసినా కూడా చాలా ధన్యము, చాలా పుణ్యము, చాలా మంచితనం అనేది దక్కుతుంది. చచ్చిపోతే మనం కట్టుకుపోయేది ఏమీ లేదు. మంచితనము, మంచి మన్నన అంతే తప్ప మనకు అంతకు మించి మన వెనకాల ఏమీ రాదు. మన పోయిన తర్వాత ఏమీ రాదు. మనం కట్టుకుపోయేది ఏమీ లేదు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఇక్కడ తెలంగాణ అయినా, అక్కడ ఆంధ్రప్రదేశ్ అయినా, టోటల్గా భారతదేశమైనా కూడా ఇదే విధంగా ఉండాలి, ఇదే విధంగా పోరాడాలి. ప్రజల గురించే
ముందుకు సాగాలి అన్నది మోదీ గారు కూడా ఆ విధంగా ముందుకెళ్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందని ప్రజలందరూ కూడా ఈ ప్రజలకి న్యాయం చేయాలి. మెయిన్ మన దేశాన్ని బాగా చేసుకోవాలి. మోరీలు అయితే ఏమి, రోడ్లు అయితే ఏమి, పొలాలు కానీ, మనుషుల విద్యాబుద్ధులు కానీ, మా ఇళ్ళు కానీ, ప్రజలకు కావలసిన ఏవైతే ఉన్నాయో రేషన్ కానీ, ఏవైనా ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు అవసరాలు పడేవి. ప్రతి ఒక్కటి పెన్షన్లు కానీ, విడో పెన్షన్లు కానీ, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి పెన్షన్లు కానీ, ఓల్డేజ్ వాళ్ళకి పెన్షన్లు కానీ, ఓల్డేజ్ హోములు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఏదైనా కూడా సక్రమంగా మనం సంతోషంగా ముందుకు సాగేలాగా ఉండాలి. అదే విధంగా ప్రవర్తించాలి. అక్కడ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బట్టి విక్రమార్క గారు, ఎవరైనా సరే ప్రజల గురించే మీరు ఆలోచించాలి తప్ప మీరు ఏదో సంపాదించుకొని ఏదో కూడగట్టుకోవాలి అనుకున్న ఆలోచన మానుకోండి. ఎందుకంటే మీరు ఒక స్థాయిలో ఉన్నారు, మీ పిల్లల్ని కూడా ఒక స్థాయిలోకి తీసుకొస్తున్నారు. ఆ పిల్లల బ్రతుకులు వాళ్ళ బతుకుతారు. వాళ్ళ పిల్లలు వాళ్ళు కూడా మంచిగా వాళ్ళని వృద్ధిలోకి తీసుకొస్తే వాళ్ళ పిల్లలు వాళ్ళు బతుకుతారు. వాళ్ళ గురించి మీరు సంపాదించి పెట్టాలన్న ఉద్దేశము మానుకొని ఎంత ఉంచుకోవాలో మనకి అంతే ఉంచుకొని, అంతకు మించి పోకుండా, ప్రజలకి అన్యాయం చేయకుండా, ప్రజలకి మోసం చేయకుండా, ప్రజలనే మన దేశానికి బంగారం అనుకుని ప్రజలనే మనము మంచి బాటలు నడిపించాలని చెప్పని మీరు ముందుకు సాగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం అన్నం తింటాం కడుపుకి, మనం కడుపులో పట్టినంతే తింటాం. అంతకు ఎక్కువ తిన్నామనుకో కడుపు నొప్పి రావడమా, లేకపోతే అనారోగ్యానికి గురి కావడమా, లేకపోతే వాంతులు కావడమా, దానికి మించి ఇంకేదైనా రావడమా జరుగుతుంది. సంపాదన కూడా అంతే. మనకి ఎంత కావాలో అంతవరకు ఉంచుకుంటే చాలు. దాన్ని మించి ఉంటే మాత్రం ఏ ఒక్క పేదలకైనా, ప్రజలకైనా, గుడ్డివాళ్ళకైనా, కుంటివాళ్ళకైనా, అనాథలకైనా, ఓల్డేజ్ వాళ్ళకైనా సహాయం చేయడంలో తప్పు లేదు. సహాయం చేయాలన్న ఒక మంచి మనసు, మంచి మనస్తత్వం ఉండాలి మనిషికి. మంచి దారిలో వెళ్ళాలని చెప్పని కోరుకోవాలి తప్ప ప్రజలకి ఎప్పటికి కూడా ద్రోహం చేయాలని మన జగనులాగా మాత్రం మీరు ప్రవర్తించకండి. ఎందుకంటే జగను చాలా చాలా 100% దుర్మార్గుడు, దుష్టుడు. ఆ వయసుకు తగ్గ జ్ఞానం లేదు, బుద్ధి లేదు, తెలివితేటలు లేవు. దుర్మార్గంగా ప్రవర్తించాడు, దుర్మార్గంగా ముందుకెళ్ళాడు, దుర్మార్గాన్నే తెచ్చుకున్నాడు, ఆఖరికి దుర్మార్గంగానే జారుకున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్లు ఎవరైనా సరే, ఏ మినిస్టర్ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యేలైనా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా మంచితనంగా ముందుకెళ్ళి, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆ మోదీ గారికి పెళ్ళాలు లేదు, పిల్లలు లేరు, ఆయనకి వెనక ముందు ఎవరు లేరు. దేశమంతా కూడా నా పిల్లలు అనుకొని ముందుకెళ్తున్నాడు. ఇక ముందుకు వెళ్ళాలి కూడా. అదే ప్రజారాజ్యము అని అంటే దాన్నే అంటారు. ఇప్పుడు ఇంట్లో తండ్రి ఎట్లా గొప్పగా పిల్లల్ని చూసుకుంటాడో అదేవిధంగా తండ్రిలాగా మీరు కూడా దేశాన్ని కాపాడాలి, ప్రజల్ని కూడా చూడాలి. ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండేలాగా, గొప్పగా ఉండేలాగా, మీ గురించి గొప్పగా చెప్పుకునేలాగా ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. దయచేసి ఏమాత్రం కూడా ప్రజలకు హానికరం జరిగేలాగా మరి ప్రవర్తించొద్దు. నోరు పారేసుకొని మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే, ఎందుకంటే ఒకసారి అచ్చెన్నాయుడు గారు, ఇంకొక మినిస్టరు ముసలాయన ఏదో గడ్డం ఉంది, ఆయన పేరు గుర్తులేదు నాకు, ఆయన నోరు పారేసుకుని విపరీతంగా ఏదో అరిచేశాడు. కానీ అది వద్దు, అంత అన్యాయానికి పోవద్దు. ప్రజలంటే మనుషులు, ప్రజలంటే మట్టి కాదు అన్న ఒక ఉద్దేశంతో ముందుకెళ్ళి ప్రజల్ని కాపాడాలి, ప్రజల్ని ఆదరించాలి. ప్రజల కోసమే మీరు బ్రతుకుతున్నారు, ప్రజల కోసమే బ్రతకాలి, ప్రజలకి అన్ని విధాలా మంచి చేయాలని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఏదైనా కూడా ప్రజల గురించి ఆలోచించండి. ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలవడము, మోదీ గారు గెలవడం, ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణని బాగా చేయాలని కోరుకోవడము జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.